హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ ఏంటంటే చేపల పులుసు అండి. నెల్లూరు స్టైల్లో చేపల పులుసు. ఈ చేపల పులుసు చాలా కమ్మగా ఉంటుంది. కొత్త పద్ధతి ఏం కాదు, పాత పద్ధతులే. అయితే మా నెల్లూరు వాళ్ళు ఎలా చేస్తాము అనేది ఇవాళ మీకు వీడియోలో చూపిస్తానండి. ఆ చేపలు కూడా అండి చిత్తూరు జిల్లాలో జిలేబీ చేపలు అంటారు వాటిని. ఆ జిలేబీ చేపలు కూడా మా వాళ్ళు పట్టుకొచ్చారు. అక్కడ ఒక చెరువు ఉంది మా ఇంటి దగ్గర. మేము రేణిగుంట మండలం, తిరుపతి దగ్గర రేణిగుంట మండలంలో ఆ చెరువులో వెళ్ళి మా పిల్లలు పట్టుకొచ్చారండి. ఫ్రెష్గా పట్టుకొచ్చిన చేపలు ఇవాళ పులుసు చేసి మీకు చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారండి చేపల పులుసు. గోదావరి వాళ్ళు ఒక రకంగా చేస్తారు, రాయలసీమ వాళ్ళు ఒక రకంగా చేస్తారండి. అలాగే వేరే వేరే తెలంగాణ వాళ్ళు ఒక రకంగా చేయొచ్చు. కానీ మేము నెల్లూరు వాళ్ళం ఎలా చేస్తాం పులుసు, చేపల పులుసు ఇవాళ వీడియోలో చూసేయండి. వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూస్తే మీకు ఫార్ములా అర్థమైపోతుంది. ఓకేనా అండి? ఈ చేపల పులుసుకి కావాల్సినటువంటి పదార్థాలు చూద్దామండి. ఉప్పు, చింతపండు పులుసు. నేను ఆల్రెడీ కొంచెం ఉప్పు ఇందులో వేసుకున్నానండి. అలాగే జీలకర్ర, నూనె, ధనియాలు, టమాటాలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, కారం, మెంతులు, వెల్లుల్లిపాయలు, పసుపు పొడి, కరివేపాకు. చూసారా? చక్కగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలు. ఓకే, ఇప్పుడు ఎలా చేస్తామో ఫార్ములా. ముందుగా అండి ఈ జిలేబీ చేపల్ని సగానికి ముక్కలు ఏం లేదండి. ఒక్కొక్క చేపను అలాగే తల తీసేసి ఇదండి, ఒక్కొక్కటి తలతో పాటే ఇదండి ఇలాగా పొట్టలు ఓపెన్ చేసుకొని ఆ పొట్టలో ఉందండి క్లీన్ చేసేసుకుంటామండి. ఇలాగా కొన్ని తలతో ఉన్నాయి, మరి కొన్ని తల లేకుండా ఉన్నాయి. ఈ తల మళ్ళీ వేరుగా ఇదిగోండి ఒక 3 తలలు ఉన్నాయి. వీటికి చింతపండు పులుసులో కాస్త ఉప్పు వేసుకున్నామండి. చింతపండు ఉప్పు కలిపి మనం తీసి పెట్టుకుంటాం గుజ్జు, అందులో ఉప్పు ఉంది. అయితే ఈ చేపలు ముందు మ్యారినేట్ చేసుకుందాం. ఉప్పు వేసి, అంటే ముక్కలకి ఉప్పు, పసుపు, కారం ఇది బాగా పట్టడం కోసం అన్నమాట. ఇవి ఇలాగండి కాస్త కలిపి పెట్టుకుందాం. ఒక 10 నిమిషాలు అట్లా మ్యారినేట్ చేసి పెట్టుకుందామండి. ఆ ముక్కలకి ఉప్పు, పసుపు, కారం అదంతా కొంచెం బాగా పట్టుకుంటుంది అనమాట. మనం వండడానికి ముందు ఒక 10 నిమిషాల ముందు ఇలా మనం మ్యారినేట్ చేసి పెట్టుకుందాం. ఇలాగా ఉప్పు, పసుపు, కారం కాస్త వేసి ఆ ముక్కలకి అంటించి ఇలా పెట్టామండి. ఇందులో అండి తరిగి ఉంచుకున్నటువంటి ఉల్లిపాయలు, టమాటా ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకుందాం. కొద్దిగా నూనె వేస్తామండి. నూనె వేసామండి. నూనె వేసి కలిపి ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు చింతపండు పులుసు పోసుకుందాం. ఇదిగోండి ఇలా నూనె పోసి ఉప్పు, కారం, పసుపు, ఉల్లిపాయలు, టమాటాలు, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవన్నీ వేసామండి. దీన్ని ఇంకా స్టవ్ మీద పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించేసామండి. స్టవ్ మీద పెట్టేసాం. ఇందాక మనము ముక్కలకి వేసినప్పుడు నూనె కలుపుకున్నామండి. అదే నూనె సరిపోదు కాబట్టి ఇంకా కొద్ది నూనె యాడ్ చేస్తున్నాం. చూసారా? ఇంతేనా చేపల పులుసు అని ఆశ్చర్యపోకండి. అసలు వెయ్యాల్సినవి ఇంకా ఉన్నాయి, అవి వేద్దాం.
బాండలి స్టవ్ మీద పెట్టుకుందామండి. పెట్టుకొని మొట్టమొదట ధనియాలు, ధనియాల పొడి అయితే ఎప్పుడు మేము వేయమండి, అది మేము మిషన్లో ఆడించుకొచ్చిన ధనియాల పొడి ఎప్పుడు వేయము. కారం అయితే తప్పదు వేస్తాము, కానీ ధనియాలు వేయించి చేపల కూర పొడి అండి, ఇది చేపల పులుసుకు ఒక సపరేట్ పొడి కొడతాము, ఆ పొడి ఇప్పుడు వేస్తాం అన్నమాట. ఇదిగోండి ధనియాలు వేయించుకొని ఎనదోరలుగా ధనియాలు మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలండి. ఆ తర్వాత మెంతులు వేస్తాం. ఇదిగోండి మెంతులు వేస్తాం. ఈ మెంతులు కూడా దోరగా వేగుతాయి. లాస్ట్లో జీలకర్ర అండి, జీలకర్ర వేస్తాం. ఇందులో కూరకి తిరగమాత వేయం కాబట్టి 2 ఆవాలు కూడా వేసుకోవచ్చు. కొందరు ఇష్టపడతారు, కొందరు ఇష్టపడరు. ఆవాలు కూడా 2 వేసుకోవచ్చు, ఎక్కువ కాకుండా కొద్దిగా ఆవాలు కూడా వేసుకోవచ్చు వేసుకునేవాళ్ళు. దాంతోపాటు తెల్లగడ్డలు అవి కూడా దంచుకోవాలి. చేపల పులుసు ఉడుకుతా ఉంది కదా, అది ఒక పొంగు వచ్చిన తర్వాత ఈ పౌడర్ దాంట్లో వేయాలండి, పొడి వేయాలండి. ఇదిగోండి వేయించుకున్నటువంటి ధనియాలు, జీలకర్ర, మెంతులు వేడిగా ఉన్నప్పుడే బాగా మెదిగిపోతుంది. టక దంచేసుకోవడమే రోల్లో వేసి. స్మెల్ అదిలిందండి. అన్నీ మంచి ఫ్లేవర్స్ ఉన్నాయి కదా, ధనియాలు, జీలకర్ర, మెంతులు, మంచి వాసన వస్తూ ఉంది. పొడి సాధారణంగా ఈ పొడి అండి, మేము చేపల కూర పొడి అంటాం దీన్ని. చిన్నప్పుడు మా అమ్మ ఇలాగే చేసేది. తర్వాత మా అక్కయ్య కూతురు అందరూ మా ఇంట్లో వరుసగా ఇదే బాట పట్టారు. మేమంతా నెల్లూరు వాళ్ళమండి మేము. కాబట్టి ఒకే రకమైన ఫార్ములా ఉంటుంది మా చేపల కూర. ఇంకా చాలా టేస్టీగా చేస్తారండి మా వాళ్ళంతా. మా అక్కయ్య కూతురు, మా అమ్మ వాళ్ళంతా ఇంకా చాలా టేస్టీగా చేస్తారు. నేనైతే కొద్దిగా వాళ్ళకన్నా తక్కువే టేస్ట్. అయితే ఫార్ములా మాత్రం ఇదే. కారం ఎక్కువ వేసుకుంటారు వాళ్ళు, నేను కారం తక్కువ వేసుకుంటా. మరీ మెత్తగా ఏం కొట్టనక్కర్లేదండి, ఇలా ఉంటే చాలు. దీంట్లో ఫైనల్గా తెల్లగడ్డలు, వెల్లుల్లిపాయలండి, అవి వేసి కచ్చాపచ్చాగా కొట్టాలి. అంతేనండి, చూసారా? ఇలా దంచుకున్నటువంటి పొడి అండి. ఆ చేపల పులుసు పొంగు వస్తుంది కదా, పొంగు వచ్చిన తర్వాత అందులో వేసేయడమే. వావ్, చూసారా అండి? చూసారా అండి? ఒక్కసారి ఇలా తిప్పుతున్నా అంతే. చూసారా? తిప్పి బాగా తెలుగుతూ ఉంది కదండి. ఇప్పుడైతే నాకు ఉప్పు చప్పడి వాసన వస్తుందండి. కూర బాగా తెలుస్తూ ఉంది, ఉప్పు తక్కువ అని తెలుస్తూ ఉంది. కాబట్టి పొడి వేసిన తర్వాత ఉప్పు కూడా కొంచెం యాడ్ చేస్తాం. ఇంకా చేపల కూరని మనం గడ్డి పెట్టడానికి లేదండి. చెప్పానా అండి, అది వాసన వచ్చేటప్పుడే ఉప్పు చప్పడి అని నాకు అర్థమైపోయిందండి. సో కాస్త ఉప్పు వేస్తాం. చాలామంది వాసన చూసి కూరలు ఉప్పు లేదని చెప్పేస్తారు. మా హస్బెండ్ కూడా చెప్పేవారు. నా పెళ్ళైన కొత్తల్లో
ఏ కూర చేస్తున్నా ఉడుకుతున్నప్పుడు వాసన వస్తుంది కదా, అందులో ఉప్పు తక్కువ ఉంది వెయ్యి అనేవారు. మా అమ్మ అలాగే చెప్పేవారు. నాకైతే అర్థమయ్యేది కాదు, నిజమేనా ఇది అనిపించేది. కానీ నేను కూడా రాను రాను ఎక్స్పీరియన్స్ చేశానండి. ఉప్పు తక్కువైతే ఆ స్మెల్లే మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు చూడండి, ఆ స్మెల్తో అర్థమైందా. టేస్ట్ చేస్తే ఖచ్చితంగా ఉప్పు తక్కువ ఉంది కాబట్టి కొంచెం యాడ్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, చూసారా? ఇలా మాత్రమే కలుపుకొని మళ్ళీ పెడుతున్నాను. చూసారా, పులుసు చిక్కబడింది. ఇదిగోండి పులుసు చూడండి, ఇంకా కొంచెం చిక్కబడేదాకా ఉంచుదాం. ఒక పీస్ చూద్దామా? చూడండి ఎలా ఉందో, అంత కలర్ఫుల్గా బాగుందా? ఏం చెదరకుండా దీన్ని వదిలేస్తాం. ఇంకా కాసేపు ఉంచుదాం. చూడండి, పెద్ద మంట కాకుండా సిమ్లో పెడదాం. హాయ్ అండి, చల్ల గాలి తీస్తూ ఉంది, హాయిగా ఉంది. ఆ గాలి సౌండ్ అంతా మీకు వీడియోలో వినబడతా ఉంది. చూసారా? ఒకసారి కూర దగ్గర నుంచి చూడండి. చుట్టుపక్కల నూనె అంతా ఎలా తేలిపోయింది చూడండి. ఇలా తేలిపోయే వరకు, నూనె తేలిపోయే వరకు మనం సిమ్లో పెట్టుకోవాలి కూర. ఇక కూర అయిపోయిందండి, ఇక ఆపేసుకుందాం, స్టవ్ కట్టేస్తాం. నాకైతే కొత్తిమీర ఇష్టం అండి, ఫ్లేవరు, కాబట్టి లాస్ట్లో కొద్దిగా అట్లా వేస్తాం. ఇందాక వేసాను కర్రీలో కొద్దిగా. ఓకేనా? చేపల పులుసు రెడీ అయిపోయిందండి. మా నెల్లూరు వాళ్ళ చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇక టేస్ట్ చేయాలి కదా. నాకైతే తల ఇష్టం అండి, అందుకోసం నేను తల తీసుకుంటున్నా. చూసారా, తల వేసుకున్నాను, కాస్త పులుసు వేసుకున్నాను. ఓకే అండి, చేపల పులుసు టేస్ట్ చేసేస్తున్నాను. ఉప్పు, పులుపు, కారం అన్నీ సమంగా సరిపోయాయండి. నాకు తల ఇష్టం కాబట్టి నేను తల తెచ్చుకున్నాను. చూడండి ఇక్కడ ఎంత బాగా ఉడికిందో, చూసారా? చక్కగా ఉడికింది. చాలా కమ్మగా ఉందండి. పక్కనే చూసారా మా ఇష్యూ ఎలా కూర్చొని చూస్తుందో. నేను మామూలుగా ఏం తిన్నా దానికి ఇస్తానండి. ఈ చేపల పులుసు అయితే ఇవ్వకూడదు, చేపలు పెట్టకూడదని చెప్పాడు డాక్టరు. అందుకని పాపం దాన్ని చేపల పులుసు నేను అన్నం పెట్టలేను. కానీ చూస్తూ ఉంది పాపం, ఏం చేయలేను, ఐఎమ్ హెల్ప్లెస్. నేను తినేస్తున్నా. చాలా బాగుందండి, టేస్ట్ అదిరిపోయింది, ముక్క అదిరిపోయింది, అన్నీ సమంగా ఉడికాయి. చాలా ఈజీ కదా ఈ పులుసు. ఓకే అండి, ఇప్పటికే వీడియో లెంగ్త్ అయినట్టుంది. ఈ చేపల పులుసు ఎలా చేశానో సింపుల్గా, కొద్ది ఇంగ్రీడియంట్సే, మహా పెద్దగా ఏం లేదు. ఒక చిన్న పొడి కొట్టుకొని వేసుకోవడమే. తిరగమాత పెట్టేది లేదండి, తాలింపు వేసేది లేదు, నూనె పచ్చి నూనె పోసుకోవడం. ఇది మా నెల్లూరు వాళ్ళ ఫ్యాషను. ఈ వీడియో మీకు నచ్చిందా? ఈ చేపల పులుసు మీరు చేసుకొని, నేను చేసినట్టుగా చేసుకొని తిని చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది దాని టేస్టు. నేను తిని చెప్తే మీకేం అర్థమవుతుందండి, మీరు కూడా చేసుకొని తినాలి. ఓకేనా అండి? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేను రెగ్యులర్గా వీడియోలు పంపిస్తాను కదా, వాటి నోటిఫికేషన్స్ ముందుగా మీరు అందుకుంటారండి. మీరు చూసినటువంటి వీడియోల్ని మీ పక్క వాళ్ళు షేర్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక వీడియోతో మీ ముందున్నానండి. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.